వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఈ వీడియోలో తెలంగాణ టెట్ పేపర్ 2లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్ల కాన్సెప్ట్ చూద్దాం. ఈ ఎగ్జామ్ అనేటువంటిది 3rd January 2026 షిఫ్ట్ 2 ఎగ్జామ్ అనమాట ఇది. మరి ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి. సరే, దానికంటే ముందు మనము 3rd January 2026 షిఫ్ట్ 1 పేపర్ కూడా చేయడం జరిగింది. అది కూడా మన ప్లేలిస్ట్లో సార్ చూడండి మీరు. సో దాంతోపాటు టెట్ పేపర్ 1కు సంబంధించినటువంటి అన్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి అన్ని పేపర్లకు కూడా నేను ఆన్సర్ చేయడం జరిగింది. అది కూడా మన ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి మీరు అవి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో మరి మొదటి క్వశ్చన్ ఇక్కడ ఏముందంటే 2 to the power of 3 whole to the power of 3, 3 to the power of 2 whole to the power of 2, తర్వాత 5 to the power of 1 whole to the power of 2 మరియు 4 to the power of 3 సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. మరి ఆరోహణ క్రమం అంటే ఇక్కడ చిన్న నుంచి పెద్దకి అనమాట, అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకు పొద్దని ఆరోహణ క్రమం అని అంటారు. అయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒకటే భూమికి 2 ఘాతాంకాలు ఉన్నాయి. మీకు ఒక సూత్రం తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో a to the power of m whole to the power of n అంటే ఏం రాస్తాం మనము? సో a to the power of ఒకే భూమికి 2 ఘాతాంకాలు, వాటి 2 కూడా గుణిస్తాం మనం. సో m ఇంటూ m అనమాట. దాని ప్రకారం ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 to the power of 3 whole to the power of 3 ఉంది ఇక్కడ. సరే, దాని దాకా రాయొచ్చు, లేకపోతే మనం డైరెక్ట్ చేసేద్దాం ఇక్కడ మనము. మరి దానికంటే ముందు 2 క్యూబ్ ఉంది ఇక్కడ. 2 క్యూబ్ అంటే అర్థమైంది 2 into 2 into 2 అనమాట. అంటే 2 క్యూబ్ అంటే మనకి ఎంత వస్తుంది? 2 into 2 into 2 అంటే 8 వస్తుంది. 2 రెంట్ల 4, 4 రెంట్ల 8. కాబట్టి ఈ లోపలి విలువ మొత్తం 8 ఇక్కడ. సో 8, దానిపైన ఘాతం ఎంత చెప్పండి, ఇక్కడ 3 ఉంది ఇక్కడ. సో మళ్ళీ ముగ్గురు 2 power 3 అంటే 8 రాసిన పైన 3 అనమాట. మరి 8 power 3 అంటే అర్థమైంది 8 into 8 into 8 కాబట్టి మరి మొత్తం గుణిస్తే ఏమొస్తుంది? 8 ఎంబుల 64, 64 8 ఎంత 512. ఇది మొదటి దాని యొక్క విలువ అనమాట. ఏంటంటే ఇది 2 to the power of 3 whole to the power of 3 యొక్క విలువ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 512 వచ్చింది అనమాట. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ 3 to the power of 2 whole to the power of 2 అంటే మరి 3 స్క్వేర్ అంటే ఎంత? 9కి సమానం. 9కి పైన ఘాతం ఎంత? 2 అనమాట ఇక్కడ మరి 9 స్క్వేర్ అంటే 9 into 9 9 ఎంత చెప్పండి ఇక్కడ? సో 81కి సమానం అవుతుంది. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ 5 to the power of 1 to the power of 2 ఇక్కడ 5 to the power of 1 అంటే ఎంత? 5కి సమానం. అది అంటే 5 to the power of 2 ఇక్కడ 5 power 2 అంటే ఎంత? 5 into 5 కాబట్టి 5 5 ఎంత? 25కి సమానం. తర్వాత 4 to the power of 3 4 power 3 అంటే 4 into 4 into 4 కాబట్టి మొత్తం మనకి ఎంత వస్తుంది? 64 వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ యొక్క విలువల యొక్క మనకు విలువలు ఏమైనా ఇక్కడ ఈ విధంగా వచ్చినాయి. కాబట్టి ఇందులో మనకు కావాల్సింది ఇక్కడ ఆరోహణ క్రమం కావాలన్నమాట, అంటే చిన్న నుంచి పెద్ద అనమాట. ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ అన్నిటికంటే చిన్న విలువ 25 ఇక్కడ, ఇది 1వది. సో తర్వాత 64 2వది, తర్వాత 81 3వది, తర్వాత ఇది 4వది. అంటే చిన్న నుంచి పెద్ద యొక్క విలువలు రాసుకోపోతే మనం మరి ఫస్ట్ ఏముండాలా? 5 power 1 whole square. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ మొదటిగా మనకు 5 power 1 whole square మనకు మొదటగా ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మిగతా అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో రెండవది 4 power 3 ఉంది ఇక్కడ. మూడవది ఏముంది ఇక్కడ 3 power 2 whole power 2 ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 4వది ఉంది ఇక్కడ 2 to the power of 3 whole to the power 3 ఇక్కడ ఉన్నాయి. కాబట్టి సో ఇది మనకు ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి క్రమం కావడం జరుగుతుంది అనమాట. అది తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే 52 కార్డులు ఉన్నటువంటి 52 కార్డులు ఉన్న ప్రామాణిక పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును తీస్తే అది రాజు లేదా రాణి లేదా నలుపు రంగు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అని ఇక్కడ మీకు తెలిసిన సంభావ్యత సూత్రం ఏది? సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాం మనము. సో సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసాన సంఖ్య అనమాట. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అనమాట. ఇది ప్రాబబిలిటీ యొక్క సూత్రం అనమాట ఇది. అయితే మనకి ఇచ్చినటువంటి పేక ముక్కల కట్టలు మనకు టోటల్ కార్డ్స్ ఏమైనా ఇక్కడ మనకు 52 కార్డ్స్ ఉన్నమాట. 52 కార్డ్స్ మళ్ళీ మనకు 4 టైప్స్ ఉంటాయి అనమాట. 4 టైప్స్ ఏమంటే సో ఫస్ట్ డైమండ్. సో డైమండ్ తర్వాత డైమండ్ తర్వాత ఆటిన్ ఉంటుంది. దాని తర్వాత సో కళావరు, దాని తర్వాత స్పేడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. డైమండ్ ఏమో మనకు రెడ్ కలర్ ఉంటుంది, ఆటిన్ కూడా రెడ్ కలర్ ఉంటుంది. అదేవిధంగా కళావర్ ఏమో సో బ్లాక్ కలర్, అదేవిధంగా స్పేడ్ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క కార్డు ఒక్కొక్క రకాలు మనకి ఏమంటే ఇక్కడ 13 కార్డ్స్ అది 13 కార్డ్స్ డైమండ్, 13 కార్డ్స్ ఆటిన్, 13 కార్డ్స్ కళావరు, తర్వాత 13 కార్డ్స్ స్పేడ్ అనమాట. ఈ విధంగా మనకు మరి 13 నాళ్ళు ఎంత మొత్తం 52 కాబట్టి 13 + 13 + 13 + 13 మొత్తం ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏమంది, ఇక్కడ ఒక కార్డుని ఎంపిక చేసుకుంటే ఆ కార్డు ఏమో రాజు కావాలి ఇక్కడ. అయితే ఈ 13 కార్డులు ఏవైతే ఉన్నాయో 13 కార్డు మనకి ఏమంటే ఒక్కొక్క 13 కార్డ్స్ మనకి ఇక్కడ ఇందులో రాజు అంటే కింగ్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, జాకీ, తర్వాత నంబర్స్ ఏమంటే ఇక్కడ సో 2 నుంచి 10 వరకు నెంబర్స్ ఉంటాయి. ఈ విధంగా ఇవి 3 కార్డ్స్ ప్లస్ తర్వాత 2 3 4 5 నుంచి 10 దాకా మొత్తం ఎన్ని కార్డ్స్ మొత్తం ఇవన్నీ కూడా సో 9 కార్డ్స్ ప్లస్ దాంతోపాటు ఒక ఏ ఉంటుంది ఇక్కడ. ఏ అంటే ఇక్కడ ఆస్ అనమాట. అంటే 3 ఒక కార్డులు ఇవి రాజు, రాణి, జాకీ, తర్వాత నంబర్స్, తర్వాత ఆస్ అనమాట. ఈ విధంగా అయితే మనకి ఏమంటే ఇక్కడ ఇందులో నుండి ఒక కార్డు ఎంపిక చేసుకుంటే అది రాజు లేదా రాణి లేదా నలుపు రంగు కార్డు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. అయితే ఇందులో మనము
ఒక రాజుని ఎంపిక చేసుకుంటే ఏం చెప్పండి ఇక్కడ, సో ప్రతి దాంట్లో రాజు ఉంటుంది ఉంటుంది కాబట్టి మనకు వచ్చేటువంటి మనకు కింగ్ రాజుల సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ మనకు 4 అనమాట. అంటే ఇందులో 4 కింగ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నింటిలో కింగ్ ఉంటుంది కాబట్టి 4కి అవకాశం ఉంది. తర్వాత క్వీన్ కూడా మనకి రాణి కూడా మొత్తం 4 ఉంటాయి కాబట్టి 4 అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏం కావాలి, తర్వాత మనకి ఇక్కడ నలుపు రంగు కార్డు కావాలంటే మనకి నలుపు రంగు అంటే ఇక్కడ మనకు ఇందులో మనకు ఇవి బ్లాక్ ఇక్కడ మనకి, సో ఈ 2 బ్లాక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమైనా ఆల్రెడీ మనకి ఇక్కడ ఇందులో ఏంటంటే ఒక రాజు తర్వాత ఒక రాణి మొత్తం 4 కార్డ్స్ అయిపోయినాయి. ఇక్కడ యాక్చువల్ మొత్తం కార్డ్స్ ఇక్కడ 13 + 26 అనమాట. 26లో నలుపు రంగు 2 రాజులు, నలుపు రంగు 2 రాణిలు ఇక్కడ పోతే అప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి, ఇక్కడ మొత్తం 4 మెంబర్స్ పోతే సో 22 ఉంటుంది ఇక్కడ మొత్తం. సరే చూడండి ఇక్కడ మొత్తం 4 కింగ్స్ అంటే మొత్తం ఇక్కడ మనం బ్లాక్లో ఉన్న కింగ్ తీసుకున్నాం ఆల్రెడీ మనం ఇక్కడ. సో అన్నింటిలో కింగ్ పోయినాయి కాబట్టి ఇక్కడ ఒక బ్లాక్ కూడా 2 పోయింది ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో ఉంటాయి ఆల్రెడీ. సో బ్లాక్ క్వీన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ 13 కాస్ట్ మనకి ఏమైంది ఇక్కడ ఇందులో 2 పోతే మనకి ఏంటంటే మొత్తం ఇక్కడ 11 + 7 మొత్తం 22 అనమాట మొత్తం. సో 22 + 8 మొత్తం ఏంటంటే మొత్తం చెప్పండి 4 + 22 మొత్తం 30 కార్డ్స్. అంటే ఈ రాజు లేదా రాణి లేదా నలుపు రంగు కార్డు సో మొత్తము వాటి సంఖ్య ఎంత ఇక్కడ మనకు 30కి సమానం అవుతుంది. కాబట్టి అప్పుడు సంభావ్యత ఏమైతే చెప్పండి, సంభావ్యత = అనుకూల పర్యవసనాలు మొత్తం మనకి 30 ఉన్నాయి. తర్వాత మొత్తం ఎన్ని పర్యవసనాలు మొత్తం మనకి 52 పర్యవసనాలు మొత్తం మనకి. సో వీటిని క్యాన్సల్ చేసి వచ్చేది మనకు ఆన్సర్ కాబట్టి 2 అవుతుంది కాబట్టి సో 2 × 15 = 30, 2 × 2 = 4, 2 1 ఉంటుంది ఇక్కడ 12, 2 6 = 12. అప్పుడు మనకు ఆన్సర్ ఏం చెప్పండి ఇక్కడ 15/26. సో మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు 4th వన్ 15/26 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట దీన్ని. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ మ్యాథ్స్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ తర్వాత అదేవిధంగా బయోసైన్స్ వాళ్ళు కానీ ఒకసారి 10th క్లాస్లో మీరు ఒకసారి బుక్ గమనించినట్లు దాంట్లో మనకు పేకం బుక్లకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్గా ఉంటాయి ఇక్కడ. చూడండి ఒకసారి మొత్తం ఇవి మొత్తం అక్కడ ఉంటాయి కదా మొత్తం 52 కార్డ్స్, అందులో రకాలు, అందులో ఉన్నటువంటి కలర్స్, తర్వాత అందులో ఉన్నటువంటి మిగతా కార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా చూసుకోవచ్చు మనం. ముఖ కార్డులు అంటే ఏంది, తర్వాత ఆస్ అంటే ఏంది, తర్వాత ఈ నెంబర్స్ ఏముంటాయి ఇక్కడ ఇవన్నీ చూసుకోవాలి మనం అన్నీ కూడా. తర్వాత 3వ క్వశ్చన్ చూడండి. 3వ క్వశ్చన్ ఏంటంటే సమితి Pలో n మూలకాలు ఉంటే P యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత అని ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అదే చాలా ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక సమితికి వచ్చేటువంటి ఉపసమితుల సంఖ్యకు సూత్రం మీద గుర్తుపెట్టుకోవాలి మనం. యాక్చువల్గా మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ ఇక్కడ. అంటే ఒక సమితిలో మనకు n మూలకాలు ఉన్నట్లయితే వాటికి వచ్చేటువంటి మొత్తం ఉపసమితుల సంఖ్య మొత్తం మనకు 2n సమానం అవుతుంది. దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా P అనే సమితి తీసుకుంటే P = తీసుకుంటే మనము దీంట్లో మూలకాలు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము నంబర్స్ తీసుకుంటే 1 2 3 4 డాష్ మొత్తం n వరకు మనకి ఈ విధంగా మూలకాలు ఉంటే వీటికి వచ్చేటువంటి మొత్తం ఉపసమితుల సంఖ్య ఇక్కడ మనకు సో 2n. ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు P అనేటువంటి సమితిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ABCD 4 మూలకాలు ఇక్కడ. మరి ఇప్పుడు n అంటే ఎంత ఇక్కడ 1 2 3 4 కాబట్టి n అంటే 4 తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైతే దీనికి వచ్చే ఉపసమితుల సంఖ్య అంటే సో 2/4 అనమాట. 2 మాత్రం కామన్ ఉంటుంది ఇక్కడ, పైన మాత్రం ఉండేటువంటి n అయితే ఉంటుంది ఇదేమైతే చెప్పండి ఇది ఆ సమితిలోని మూలకాల సంఖ్యకు సమానం కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ P అనేటువంటి సమితిలో మొత్తం 5 మూలకాలు ఉన్నప్పుడు ఏమైతే 2/5 అనమాట. సో P అనే సమితిలో ఇక్కడ సమితి కూడా మార్చవచ్చు మనం. P అనే అవసరం మనకు ABCD అని తీసుకోవచ్చు మనము. A అనేటువంటి సమితిలో మనకు ఉన్నటువంటి మొత్తం మూలకాల సంఖ్య 10 ఉంటే వాటికి వచ్చే ఉపసమితుల సంఖ్య ఎంత సో 2/10 అనమాట. ఈ విధంగా అనమాట గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మాత్రం 2 కామన్ ఇక్కడ బేస్, పైన మాత్రం పవర్ అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి మూలకాల సంఖ్యకు సమానం అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. సో 2/n అంటే ఒక సమితిలో n మూలకాలు ఉంటే వాటికి వచ్చేటువంటి ఉపసమితుల సంఖ్య 2/nకి సమానం అవుతుంది అనమాట. మరి ఉపసమితి అంటే ఏంది? ఉపసమితి అంటే ఈ సమితి కంటే చిన్నగా ఉన్నటువంటి ఈ మూలకాలతో ఏర్పడేటువంటి సమితిని ఏమంటారు? P అనే సమితికి ఉపసమితి అని అంటారు. అంటే సో ఒకటే మూలకం ఏ ఉంది అనుకోండి, ఇక్కడ ఈ సమితి ఏమైతే P అనే సమితికి ఉపసమితి అంటే ఏ మూలకం Pలో ఉంది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి దీనికంటే చిన్నది కాబట్టి సమితిని Pకి ఉపసమితి అనమాట. ఈ విధంగా తీసుకుంటాం మనం. మీ బుక్స్లో ఆల్రెడీ ఉంటుంది, ఒకసారి చూడండి అది. తర్వాత మరి 4th క్వశ్చన్ చూస్తే మనము 3 ప్రధాన సంఖ్యలలో 2 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, అయినా ఆ మూడింటి లబ్ధం యొక్క వర్గం ఎంత అని ఇక్కడ మీకు తెలియాలా కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా ఆ 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలని అంటారు. మనకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమంటే మామూలుగా చెప్పండి. సో 2 3 5 7 11 13 తర్వాత 17 19 ఈ విధంగా రాస్తూ పోతే మనం చాలా వస్తాయి ఇక్కడ మనకు. అయితే ఇక్కడ ఏమైనా ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలో 2 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఈ విధంగా అనమాట. అయితే మనకేమైనా ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలో 2 జతల ప్రధాన సంఖ్యలు మనకి ఏం తీసుకోలేదు. మనం ఏం చేయాలి యాక్చువల్ మనం చూడండి ఇక్కడ మరి కవల ప్రధాన సంఖ్య ఏంటి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 5 తీసుకుంది ఇక్కడ 3 5 వీటి మధ్య తేడా ఏమైంది ఇక్కడ. సో 3కు 5కు తేడా మనకు 2కు సమానం. అదేవిధంగా 5కు 7కు తేడా ఎంత అయిపోయింది ఇక్కడ కూడా 2కు సమానం అవుతుంది. అదేవిధంగా 11 తర్వాత 13 వీటి మధ్య తేడా ఎంత 2కి సమానం. 17 19 వీటి మధ్య తేడా ఎంత ఇక్కడ మనకు
2కే సమానం. ఈ విధంగా రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారు? కౌల ప్రధాన సంఖ్యలు అంటారు. కానీ ఇక్కడ ఏమిచ్చింది? ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలు అంటే మనం 3 వరుస ప్రధాన సంఖ్యలు తీసుకుంటే అవి కౌల ప్రధాన సంఖ్యలు కావాలంట. అయితే ఇక్కడ ఏమో చెప్పండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 11, 13, 17, 19 తీసుకుంటే మనము 11, 13, 17, 19 4 వేరే వేరే ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇవి మనకు 3 ప్రధాన సంఖ్యలు అనేటువంటివి వరుసగా వచ్చేటివి కావవి. తర్వాత నెక్స్ట్ ఏంటి? తర్వాత ఇక్కడ 7, 11 వీటి మధ్య తేడా ఎక్కువ ఉంది, ఇది కౌల ప్రధాన సంఖ్యలు కావి. మరి 3, 5, 5, 7 ఇక్కడ ఇవేంది? ఇక్కడ మనకు 3 ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి అంటే వరుసగా ఉండే ప్రధాన సంఖ్యలు కాబట్టి 3, 5, 7 ఇందులో ఉమ్మడి ఏముంది? ఇక్కడ మనకు 5 ఉంది. ఇక్కడ ఈ మళ్ళీ ఏమైతే ఈ 3 కూడా మనకు కౌల ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి కాబట్టి వీటి లబ్ధం యొక్క వర్గము, 3 లబ్ధం యొక్క వర్గం ఏం కావాలో మనకు ఆన్సర్ కావుతుంది ఇక్కడ. మరి 3 లబ్ధం అంటే ఏమొస్తుంది చెప్పండి? 3 5 15, 15 ఎంత? 105, 105 యొక్క వర్గం అనమాట. మరి 105 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 11,025 వస్తుంది. అంటే ఎంతమంది? 105 × 105 చేసి మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ 11,025. సో ఇది మనకు ఆన్సర్ కూడా దొరుకుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా, కౌల ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా మనకు 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారు? కౌల ప్రధాన సంఖ్యలు అంటారు. అయితే మనకి ఇచ్చింది ఇక్కడ 3 ఇచ్చినాడు కాబట్టి ఆ మూడే విలువలు తీసుకోవాలా. అవేం కావాలా? కౌల ప్రధాన సంఖ్యలు కావాలి. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ 4 కాబట్టి ఇది కాదు కాబట్టి మనకి ఇక్కడ 3, 5, 7 ఈ 3 ప్రధాన సంఖ్యలు ప్లస్ దాంతోపాటు కౌల ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి లబ్ధం 105, వాటి వర్గం ఎంత? 11,025కి సమానం కావడం జరిగింది ఇక్కడ. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 12 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 504 అంటే వాటిలో పెద్ద గుణిజం ఎంత అండి ఇక్కడ? అయితే మరి 12 యొక్క 3 వరుస గుణిజాలు అంటే అర్థమైంది. యాక్చువల్ గుణిజాలు అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి టేబుల్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ఎక్కాల దానిలో వచ్చేటువంటి ఆ మిగతా విలువలని ఏమైతే మొదటి విలువ యొక్క గుణిజాలు అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 12 టేబుల్ తీసుకుంటే 12 ఎక్కం 12, 12 అంటే 24, 24, 36, 48 ఈ విధంగా అనమాట. అవన్నీ కూడా 12 యొక్క గుణిజాలు అవుతాయి అనమాట. ఇక్కడ మరి మొదటి 12 యొక్క గుణిజాలు మనం ఎక్స్ అనుకుందాం మనం. దాని తర్వాత ఏం కావాలి? వాటి మధ్య తేడా 12 ఉంటుంది కాబట్టి సో రెండో గుణిజం ఏమవుతుంది? x + 12. మళ్ళీ 12 పెంచాలి మళ్ళీ మనం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? x + 12 + 12 ఎంత? x + 24. ఇవి మనకు వరుసగా వచ్చేటువంటి 12 గుణిజాలు అనమాట. వీటి మొత్తం అంటే కలపాలి. వీటి మొత్తం ఎంత కావాలి? మొత్తం మనకి వీటి మొత్తం 504. ఇక్కడ ఈ మొత్తం 504కి సమానం అవుతుంది. అంటే x + 2 తర్వాత x + 24 ఈ 3 కూడా 12 గుణిజాలు. వాటి మొత్తం ఎంత? 504కి సమానం అవుతుంది. ఇక్కడ ఇది పెద్ద గుణిజం, ఇది చిన్న గుణిజం అనమాట. మరి x + x ఎంత మొత్తము? 3x. 12 + 24 అంటే 36 అనమాట. ఇక్కడ మొత్తం ఎంత? ఇక్కడ మనకు 504కు సమానం కావడం జరిగింది. దీని నుంచి 3x అంటే ఏమొస్తుంది? తీసేస్తే ఇక్కడ మనకు అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి 504 - 36 అక్కడ అవుతుంది. ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి 504 - 36 వస్తుంది. ఇక్కడ 468 డైరెక్ట్ రాసి చూడండి ఇక్కడ. దాని తర్వాత ఎక్స్ని 3 ఇక్కడ గుణిస్తే అవతల పోతే ఏం చేస్తుంది? భాగిస్తుంది కాబట్టి ఎక్స్ ఇక్కడ ఏమొస్తుంది? 468/3 కొట్టేస్తాడు. 3 × 3, 3 × 3 ఇక్కడ మనకి ఎంత? 1 ఉంటుంది. 16, 3 × 5 15 మళ్ళీ 1 ఉంటుంది. 1 పక్కన 8 వస్తే 18 కూడా 3 6 18 కాబట్టి మొత్తం ఎంత? అప్పుడు x = 156 అనమాట. ఇదేం చెప్పండి? x అంటే చిన్న విలువ. మరి మనకేం కావాలి? పెద్ద గుణిజం కావాలి. మనకు పెద్దదంటే అర్థమైంది ఇక్కడ x + 24కి సమానం కాబట్టి xకి ఎంత కలపాలి? మనం 24 కలపాలి. 24 పూర్తి ఏమొస్తుంది? అప్పుడు 10, 8, 1 అంతే. అంటే ఎంత? ఇప్పుడు 180కి సమానం అవుతుంది. కాబట్టి పెద్ద విలువ మనకి ఎంత? ఇక్కడ 180 కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూస్తే x = -2 మరియు x = -2 మరియు y = 2⁴ అయితే y విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే x మనకి ఇచ్చినాడు ఇక్కడ, కానీ y మనకి ఇవ్వలేదు. y అంటే ఎంత? 2⁴x అంట. కాబట్టి y కనుక్కున్నాం మనం. y = 2 అంటే ఉంటుంది ఇక్కడ. మరి x అంటే మనకి ఎంత? -2 కాబట్టి పైన -2 రాస్తుంది ఇక్కడ. మరి దీని ఏం చేస్తాం? దీని యొక్క విలువ పైన ఘాతం మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనము 1/2 ఇది కిందికి వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది ఇక్కడ. 2/2 అనమాట. మరి 1/2² అంటే ఎంత? 4. 2 × 2 కాబట్టి 4 కాబట్టి 4 వస్తుంది. అంటే y అంటే ఇప్పుడు మనకు 1/4. సో ఆన్సర్ 4th వన్ అనమాట ఆన్సర్. తర్వాత 7వ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ ఏముందంటే ఒక రైలు సగటున 25 m/s 25 m/s వేగంతో ప్రయాణిస్తూ ఏ నుండి బికు గల దూరాన్ని 4 గంటలలో చేరుకుంటే ఏ మరియు బిల మధ్య దూరము కిలోమీటర్లలో ఎంత అని ఇక్కడ. అయితే చూడండి మనకి ఇచ్చిన ఏముంది? ఇక్కడ వేగం ఇచ్చినాడు, ఇక్కడ v ఇచ్చినాడు. సో మీకు తెలిసిందే v = ఎంత మనకి ఇక్కడ 25 m/s అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏమైనా m/s ఇచ్చినాడు ఇక్కడ వేగమేమో. తర్వాత పట్టినటువంటి కాలం ఎంత? మనకి 4 గంటలు ఉంది. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన వేగం ఏమో సెకండ్లో ఉంది, కాలం ఎంత? మనకి కాలం మాత్రం గంటలు ఇచ్చినాడు ఇక్కడ. కాబట్టి ఇంకా మళ్ళీ అడిగింది కదా తర్వాత ఇక్కడ దూరం అడిగింది. ఇక్కడ దూరం దేంట్ కావాలి? ఇక్కడ మనకు కిలోమీటర్లు కావాలి. గుర్తుపెట్టుకోవాలి మనము ఎప్పుడైనా కానీ వేగము, కాలము, దూరం ఈ 3 కూడా. వేగమేమో km/h, కాలమేమో గంటల్లో, దూరమేమో కిలోమీటర్లో ఉంటే అదొక ప్రమాణాలు అవి ఉంటాయి. దాని తర్వాత
దూరం మనకి మీటర్లలో, కాలం సెకండ్లలో ఉంటే వేగం అయితే మీటర్ పర్ సెకండ్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము వేగాన్ని మనకు కావాల్సిన కిలోమీటర్లు కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకుందాం మనం. అప్పుడు ఏం చేస్తాం, మనం 25ని మనము 18/5 చేత గుణిస్తే మనకు వచ్చేది ఏమంటే ఈ యొక్క వేగం మనకు కిలోమీటర్ పర్ అవర్లో మారుతున్నాడు. ఇప్పుడు మారుతాం ఇక్కడ మనము 5 × 5 5 5 25 ఇక్కడ. సో 18 ఎంత 90 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అంటే సెకండ్కు 25 మీటర్లు అన్న ఒకటే, గంటకు 90 కిలోమీటర్లు ఒకటి అనమాట దీని యొక్క వేగం అనమాట. ఇది వేగం అనమాట. కాలం ఎంత అయిపోయింది ఇక్కడ, కాలం మనకు 4 అవర్స్ మనకి ఇచ్చినాడు ఇక్కడ ఈ విధంగా అనమాట, 4 అవర్స్ అనమాట. తర్వాత ఏ నుంచి బి బిందుకు దూరం ఎంత డి అనుకుందాం మనం. మరి వేగానికి సూత్రం v = d/t. మనకి డి కావాలి, మనకి v అంటే మనకి ఎంత ఇప్పుడు 90. సరే, దీని నుంచి మనకు డి అంటే ఏమొస్తుంది చెప్పండి, డి కావాలి కాబట్టి t × v అనమాట. సో v × t = dకి సమానం, దూరం ఈక్వల్ టు మరి d = v అంటే ఎంత మనకి ఇక్కడ 90 వచ్చింది ఆల్రెడీ ఇక్కడ. మరి t అంటే ఎంత ఇక్కడ మనకు 4 అవర్స్. సో 90 × 4 94 ఎంత 360 కిలోమీటర్స్. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ 360 కిలోమీటర్స్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. దాని తర్వాత మరి 8th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 8th క్వశ్చన్ ఏమంటే θ = 45 డిగ్రీ అయితే sec θ × cot θ - cosec θ × tan θ విలువ ఎంత ఉంది ఇక్కడ. అయితే θ అంటే ఇక్కడ కోణం మనకి ఎంత 45 డిగ్రీస్ కాబట్టి sec 45 డిగ్రీ ఎంత √2కు సమానం. వీటి మధ్యలో ఏం లేకుంటే ఇంటూ ఉంటుంది ఇక్కడ, ఇంటూ మరి cot θ అంటే ఎంత cot 45 θ 45 cot 45 1కి సమానం, మైనస్ cosec θ అంటే ఎంత, ఇది కూడా cosec 45 అంటే √2కి సమానం, అయితే ఇంటూ tan 45 అంటే ఎంత 1కి సమానం. సో √2 × 1 ఎంత √2నే వస్తుంది. ఇది తర్వాత మైనస్ ఉంది, మైనస్ ఇక్కడ మళ్ళీ √2 × 1 ఎంత √2నే వస్తుంది. √2 - √2 ఎంత చెప్పండి 0కి సమానం. కాబట్టి మనకు ఆన్సర్ ఫస్ట్ 0 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. తర్వాత 9వ క్వశ్చన్ చూడండి. ఒక సమాంతర చతుర్భుజం భూమి దాని ఎత్తుకు 3 రెట్లు, ఆ చతుర్భుజం యొక్క వైశాల్యము 243 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఎత్తు ఎంత అని ఇక్కడ. సరే, మనకి ఇది పటం యాక్చువల్ సమాంతర చతుర్భుజం అనమాట. ఈ విధంగా తీసుకుంటాం మనము. ఇక్కడ ఎదురు భుజాలు సమానం ఉంటాయి. దీన్ని మనం బేస్గా తీసుకుంటాం భూమి అనమాట. ఇది ఇక్కడ నుంచి గీస్తే ఇక్కడ మనకి ఎత్తు అనమాట. ఇది మరి లెక్క ప్రకారం మనకి ఏముంది ఇక్కడ, భూమి దాని ఎత్తుకు 3 రెట్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం x అనుకుంటే అప్పుడు భూమి ఎంత కావాలి ఇక్కడ మనకు b = 3x కావాలి ఇక్కడ మనకు. అంటే ఎత్తుకు భూమి 3 రెట్లు కాబట్టి 3x అనుకుంటాం మనము. అయితే మనకు ఏమిచ్చింది ఇక్కడ, వైశాల్యం ఎంత 243 అనమాట. మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము ఏంది, సూత్రం a = భూమి × ఎత్తు b × h అనమాట ఇక్కడ. సో రాస్తా భూమి × ఎత్తు అనమాట. దీని నుంచి మరి ఏ అంటే మనకి ఎంత 243 కాబట్టి సరే 243 = b అంటే మనకి ఎంత కూడా 3x అనమాట. తర్వాత h అంటే ఎంత x అనుకున్నాం మనం ఇక్కడ. రాస్తా ఈ ఫస్ట్ ఇది రాస్తా 3x × x ఎంత 3x² = ఎంత 243 అనమాట. మరి 3 ఇక్కడ వస్తే భాగిస్తారు కాబట్టి x² = ఏమొస్తుంది అప్పుడు 243/3 అనమాట. కొట్టేస్తే 3 × 3 = 24, 3 × 1 3 ఇక్కడ. అప్పుడు ఎంత మనకి 81 వచ్చింది. దీన్ని కూడా వర్గంగా రాస్తే ఏమొస్తుంది 9² రాసుకోవచ్చు మనం. అంటే మనకి ఇక్కడ x² = 9² అనమాట. మరి స్క్వేర్ క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది x = 9 వచ్చింది ఇక్కడ. మరి x అంటే 9 సెంటీమీటర్లు అనమాట ఇక్కడ. అంటే x అంటే యాక్చువల్గా ఏంది ఇక్కడ మనకు ఎత్తు. మరి x అంటే మనకి ఎంత ఇప్పుడు 9 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. అంటే మనకి సమాంతర చతుర్భుజంలో ఎత్తు ఎంత 9 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఇక్కడ 9 సెంటీమీటర్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత అదేవిధంగా ఇప్పుడు 10వ క్వశ్చన్ చూద్దాం మనము. 10వ క్వశ్చన్ ఏముందంటే ఒక అంక శ్రేణిలో 30వ పదము 90 అనమాట. తర్వాత 20వ మరియు 19వ పదాల మధ్య భేదము 5. అయితే ఆ శ్రేణిలోని 9వ పదము ఎంత అని ఇక్కడ చూడండి. 30వ పదాన్ని ఏం రాస్తాం మనం, A30గా రాస్తాం మనం. A30 = ఎంత ఇక్కడ మనకు 90కి సమానమైంది. దాని తర్వాత మళ్ళీ ఏముంది కండిషన్ ఇక్కడ 20వ పదము 19వ పదం వాటి మధ్య తేడా ఎంత ఇక్కడ మనకు 5కి సమానం. అంటే అర్థమైంది A20 - A19 వీటి మధ్య తేడా ఎంత 5కి సమానం అవుతుంది అనమాట. మరి A30 అంటే యాక్చువల్ ఇది ఏం రాస్తాం మనము A ప్లస్ ఒకటి తగ్గిస్తాం మనం 29Dగా రాసుకుంటాం. A + 29D = 90కి సమానం. మరి ఏంటి అంటే ఇక్కడ మొదటి పదం అనమాట. D అంటే ఏంది పదాంతరం. 2 వరుసగా ఉన్నటువంటి పదాల మధ్య భేదాన్ని Dతో సూచిస్తాం. D అంటే పదాంతరం అనమాట. మరి A20 దీని ఏం రాస్తాం మనము A ప్లస్ ఒక తగ్గిస్తే ఏమొస్తుంది 19Dగా రాస్తాము. దాని తర్వాత ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ A19 అంటే అర్థమైంది A ప్లస్ ఒక తగ్గిస్తే ఎంత వస్తుంది 18D = ఎంత మనకు 5కి సమానం అవుతుంది. మరి మైనస్తో మొత్తాన్ని గుణించాలి మనం. ఇక్కడ ఏముంది ఇక్కడ A + 19D మైనస్తో గుణిస్తే మైనస్ × A మైనస్ A మైనస్ × ప్లస్ మైనస్ మైనస్ × ప్లస్ మైనస్ ఇక్కడ రాసిన 18D = ఎంత చెప్పండి ఇక్కడ 5 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ప్లస్ A మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 19D మైనస్ 18D మొత్తం ఎంత అప్పుడు 1D మిగులుతుంది ఇక్కడ. 19 18 అంటే 1 కాబట్టి సో 1D = 5. D అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 5 వచ్చింది. దీంట్లో ప్రతిక్షేపిద్దాం మనం. సో A +
29 ఇంటూ డి అంటే ఎంత 5 కాబట్టి 5 రాస్తుంది ఇక్కడ దగ్గర మనకు 90కి సమానం. ఏ ప్లస్ 29 ఇంటూ 5 ఎంత వస్తుంది 145 అవుతుంది ఇక్కడ 315 కాబట్టి రైట్ 145 ఇక్కడ దగ్గర 90కి సమానం అవుతుంది. మరి 140 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఏమొస్తున్నప్పుడు మనకు 90 మైనస్ 145 తీసేస్తే ఏమొస్తున్నప్పుడు తీసేస్తే -55 ఎందుకంటే 90 40 145 పోదు కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ -55. ఏ అంటే ఎంత ఇప్పుడు మనకు -55. అయితే క్వశ్చన్ ఏమైంది ఇక్కడ మనకు 9వ పదం ఎంత అన్నాడు. 9వ పదం అంటే అర్థమైంది A9 కావాలి మనకు. దీని ఏం రాస్తాం మనం A ప్లస్ ఒక తగ్గిస్తే 8Dగా రాసుకుంటాం మనం. మరి ఏ అంటే మనకి ఎంత -55 కాబట్టి -55 ప్లస్ 8D 8 ఇంటూ D అంటే మనకి ఎంత వచ్చింది 5 ఇక్కడ. ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు -55 8 ఎంత 8 40 సో -55 ప్లస్ 40 ఎంత -15 కాబట్టి A9 9వ పదం ఎంత ఇప్పుడు మనకు -15కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ థర్డ్ ఆన్సర్ -15 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే ఒక వ్యక్తి 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఒక వ్యక్తి నెలవారీ ఆదాయం రూపాయలు 3,000లో 600 రూపాయలు కిరాణా సామాగ్రికి ఖర్చు చేస్తాడు. పై చార్టులో కిరాణా సామాగ్రి ఖర్చును సూచించేటువంటి కోణం ఎంత అంటే మరి పై చిత్రం అంటే ఏంది మీకు తెలిసిన ఆల్రెడీ. పై చిత్రం అంటే సో వృత్త రేఖా చిత్రం అంటారు దాన్ని. వృత్త రేఖా చిత్రం ఈ విధంగా మనము సో వాటిని మనం సెక్టార్లుగా చూపించేదాన్ని ఏమంటారు ఇక్కడ పై చిత్రం అని అంటారు అనమాట. అయితే మీకు తెలుసు ఆల్రెడీ వృత్త రేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసే మొత్తం కోణం ఎంత 360 డిగ్రీలు. మనకు మొత్తం విలువ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం విలువను ఏం చేస్తాం మనము 360 తీసుకోవడానికి సమానం చేసుకుంటాం మనం. 360 డిగ్రీలకు కూడా సమానం చేసుకుంటాం. అంటే మొత్తం మనకు వచ్చే ఆదాయం ఎంత 3,000 రూపాయలు. కాబట్టి 3,000 రూపాయలు మొత్తం అంటే ఎంత మనకు సో వృత్తంలో మొత్తం పట్టేటువంటి ఒక విలువ ఎంత 3,000 అనమాట మొత్తం. అది చేసే కోణం ఎంత 360 డిగ్రీస్ అనమాట. కానీ మనకి ఎంత కావాలి కేవలం మనకు 600 రూపాయలు మాత్రమే కావాలి మనకి. మరి 600 రూపాయలకి చేసే కోణం ఎంత ఎక్స్ అనుకుంటాం మనం. అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది అడ్డగుణకరం చేస్తే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు గుణించాలి ఫస్ట్ 600 ఇంటూ 360 ఈ రెండు గుణిస్తాం కాబట్టి 3 ఇక్కడ కింద రాసుకోండి 3,000 ఇక్కడ ఈ విధంగా రాసుకుంటే మనకు కొట్టేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. సో 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక సున్నా క్యాన్సల్. తర్వాత 3 ఎక్కము 3 2 6 2 36 ఎంత 72 డిగ్రీలు. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత ఇక్కడ థర్డ్ వన్ 72 డిగ్రీస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఆ యొక్క 600 రూపాయలను సూచించేటువంటి కోణం కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా లేదంటే సింపుల్గా ఏంటి ఇక్కడ మనకి ఇట్లా చేస్తామంటే మామూలుగా మనకు మొత్తం ఖర్చు హారంలో రాసుకుంటాం మనము. దాని తర్వాత మనకి ఎంత కావాలి మనకు 600 కావాలి మనకి. ఈ విధంగా రాసుకుంటాం మనం మొత్తం ఖర్చులో 600 ఇంటూ ఏం చేస్తాం మనం కోణం కావాలి కాబట్టి మనము 360తో గుణిస్తాం. మనకి ఈ విధంగా సూక్ష్మీకరించడం మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. శాతం అంటే 100తో గుణిస్తాం మనము. ఇక్కడ కోణం అంటే ఏం చేస్తాం మనము 360తో గుణించాలి మనం పై చిత్రంలో అనమాట. ఈ విధంగా కొట్టేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా అనమాట మనం. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 1.6 మీటర్ల ఎత్తుగల ఒక మనిషి 20 మీటర్ల ఎత్తుగల ఒక టవర్ నుండి 18.4 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ మనిషి కన్ను టవర్ పై చివరితో చేసేటువంటి ఊరితో కోణం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ పటం కింద మనము ఫస్ట్ ఇక్కడ మనిషి నుండి ఇక్కడ టవర్ ఉన్నాడు. ఇక్కడ మరి మనిషికి అయితే ఎంత ఇక్కడ మనకు 1.6 మీటర్లు అనమాట. తర్వాత టవర్కు మొత్తం ఎంత మనకి 20 మీటర్లకు సమానం అవుతుంది ఇక్కడ. అయితే టవర్కు మనిషికి దూరం ఎంత అయిపోయింది ఇక్కడ సో 18.4 మీటర్స్ అనమాట. తర్వాత చూడండి ఇక్కడ మనిషి కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఈ చివరిను చూస్తే అప్పుడు ఏర్పడే కోణం ఎంత అని ఇక్కడ. అయితే ఈ దూరం ఏదైతే ఉంటుందో వాటి మధ్య దూరం దీనికి సమాంతరంగా ఈ కంటికి తర్వాత టవర్కు మధ్య ఒక సమాంతర రేఖను గీస్తాం మనం. అప్పుడు ఏమైతే ఇక్కడ మనకు పైన ఒక త్రిభుజం ఏర్పడుతుంది. ఇక్కడ మనకు లంబకోణ త్రిభుజం అనమాట. ఈ దూరం ఎంత చెప్పండి ఇక్కడ ఇదిగో దీనికి సమానం కాబట్టి 18.4 ఉంటుంది ఇక్కడ. దీనికి మనము ABC అనుకున్నాం మనం. మరి ఇప్పుడు మనకు ఈ దూరం ఎంత చెప్పండి ఈ పొడవు సమానం కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అనుకుంటే మనము సో BD దూరం ఎంత అయితే 1.6 కాబట్టి ఇది కూడా 1.6 ఉంటుంది. అయితే మొత్తం పొడవు అంతా 20 కాబట్టి ఈ 20లో 1.6 పోతే పై పొడవు మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 18.4 ప్లస్ 1.6 మొత్తం ఎంత 20 వస్తుంది ఇక్కడ మనకు. అయితే మనకేం కావాలి మనకు ఈ కన్ను దీంతో చేసే కోణం కాబట్టి ఇక్కడ మనకు ఏర్పడేటువంటి వృత్త కోణం ఇక్కడ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ కోణం ఎంత అన్నాడు. మరి త్రిభుజం ABC తీసుకుంటే ఈ రెండు భుజాల మధ్య ఏర్పడేటువంటి త్రికోణమితి నిష్పత్తి అయితే tan θ. కాబట్టి త్రిభుజం ABCలో tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి మనకు ఎదుటి భుజం బై ఆసన భుజం కాబట్టి BC/BA అనమాట. BC అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ సో 18.4 ఉంది. తర్వాత AB అంటే మనకి ఎంత ఉంది 18.4 ఇక్కడ 18.4 వస్తుంది ఇక్కడ. మరి రెండు కొట్టేసి ఏమొస్తుంది 18.4 ఒకట్లో 18.4 ఒకటి ఇక్కడ అంటే 1/1 అంటే ఎంత ఇక్కడ మనకు 1కి సమానం అవుతుంది. ఈ 1ని tan లో రాస్తే ఏమొస్తుంది మరి tan θ ఎట్లా రాస్తే ఇక్కడ
ఈ 1 కూడా ట్యాన్లో రాస్తే ఏమొస్తుంది ఇక్కడ tan 45 రాసుకోవచ్చు మనం. tan 45 1కి సమానం కాబట్టి tan θ tan 45 tan క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే θ అంటే మనకు 45 డిగ్రీస్. కాబట్టి మనకు ఆన్సర్ 4th వన్ 45 డిగ్రీస్ కావడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. ఏదైనా బేసి సంఖ్య వర్గాన్ని 8చే భాగించగా వచ్చేటువంటి శేషం ఎంత అని ఇక్కడ. మరి బేస్ సంఖ్యలు మీకు తెలిసిందే 1 3 5 1 3 5 7 ఇవన్నీ బేస్ సంఖ్యలు కాబట్టి వాటి వర్గం కనుక్కున్నాం మనము. ఒక వర్గం ఏమొస్తుంది 1 వస్తుంది. మరి 1ని 8తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ పోదు కాబట్టి 8 0 0 కాబట్టి మనకి ఎంత శేషం 1 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇంకో బేస్ సంఖ్య మనం ఉదాహరణకు 3 తీసుకుంటే 3కు వర్గం ఎంత 9కి సమానం. మరి 9ని 8తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి 8 ఇక్కడ మనకి ఎంత శేషం 1 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ బేసి సంఖ్య వర్గాల్ని మనము 8తో భాగిస్తే మనకు వచ్చే శేషం ఎప్పుడు కూడా మనకు 1 ఉంటుంది. కాబట్టి మనకి సెకండ్ ఆన్సర్ అంటే మీరు తర్వాత 5తో ట్రై చేయండి. 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. 25ని మనం 8తో భాగిస్తే వస్తుంది 8 మళ్ళీ 24 25 24 అయితే 1 వస్తుంది ఈ విధంగా అనమాట. తర్వాత మరి 14వ క్వశ్చన్ చూస్తే x² - 9 × x² + x - 2 x² - 4x + 3 × x + 2 దీన్ని సూక్ష్మీకరిస్తే వచ్చేటువంటి విలువ ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఏముంది ఇక్కడ x² - 9 దీని ఏం చేస్తాం మనము x² - 3² రాసుకోవచ్చు మనం. అంటే ఇది a² - b² లాగా. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ x² + x - 2 ఉంది. సరే x² + x - 2 దాని తర్వాత ఏముంది ఇక్కడ ఇది కూడా x² - 4x + 3 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ x + 2 అనమాట. అయితే ఇక్కడ ఈ రెండు కూడా మనకు వర్గ సమీకరణాలు ఉన్నాయి. ఇక్కడ వర్గ బహుపదులు ఉన్నాయి. వాటి కారణాలు కనుక్కుందాం ఫస్ట్ మనం. వాటిని విభజిస్తే ఏమొస్తుంది x² + x - 2 కాబట్టి x² మధ్య పదం మనకి ఎంత ఒక x ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ. అంటే రెండుకి వచ్చే కారణాలను కలపడం కానీ తీసేస్తే మనకి ఎంత 1 రావాలి. 1 వచ్చే విధంగా మీ 1x ఏం చేద్దాం మనము +2x - x రాసుకుందాం. -2 రాసుకోవచ్చు ఇట్లా మనం. 2x - x ఎంత మళ్ళీ x వస్తుంది కాబట్టి ఈ విధంగా రాసుకుని ఇక్కడ. మరి రెండు పదాలు x కామన్ తీస్తే లోపల ఏముంటుంది ఒక x +2 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే లోపల ఏముంటుంది ఇక్కడ -1 కామన్ తీస్తే x +2 -1 × x - x -1 × +2 +2 - -1 2 2 అనమాట ఈ విధంగా. మరి x + 2 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటుంది x - 1 అంటే అర్థమైంది ఇక్కడ ఈ మొత్తం మనకు x + 2 x - 1కి సమానమైంది కారణాలు అనమాట. దీన్ని కూడా మనం x² - 4x + 3ని ఇక్కడ విభజిస్తే ఏమొస్తుంది ఇక్కడ 3 ఉంది. 3 ఇక్కడ 1 3 3 కాబట్టి 3కి వచ్చే కారణాలను కలిపితే ఇంత తర్వాత మనకి -4 రావాలి. కాబట్టి x² 3 × 3 -3x - 1x అంటే ఎంత మళ్ళీ -4xకి సమానం అవుతుంది. ప్లస్ ఏముంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ. మరి ఇందులోకి x కామన్ తీస్తే లోపల ఏముంటుంది ఒక x -3 అనమాట. ఇక్కడ కూడా -1 కామన్ తీస్తే x ఇక్కడ ప్లస్ మైనస్గా మారుతుంది. ఇక్కడ -3 అనమాట. మళ్ళీ గుణిస్తే ఇంత రావాలి మళ్ళీ మనకి -1 × x -x -1 + ప్లస్ 1 3 3 అనమాట. మళ్ళీ ఇక్కడ x - 3 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటో చెప్పండి x - 1 కాబట్టి మొత్తం ఇంతకు సమానం అవుతుంది. అక్కడ ఈ మొత్తం విలువలు ఇక్కడ రాద్దాం మనం. అయితే ఇది దేని లాగా చెప్పండి ఇది a² - b² అర్థమైంది. a + b × a - b a + b అంటే ఏమొస్తుంది ఇక్కడ x + 3 a - b అంటే ఏమొస్తుంది x - 3 ఇదనమాట దీని యొక్క విలువ. తర్వాత x² + x - 2 ఎంత ఇక్కడ x + 2 × x - 1 x + 2 × x - 1 దాని తర్వాత ఈ మొత్తం ఎంత x - 3 × x - 1 x - 3 × x - 1 తర్వాత ఏముంది ఇక్కడ x + 2 ఉంది. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ చూడండి x + 2 క్యాన్సల్. దాని తర్వాత ఇది x - 1 x - 2 కూడా క్యాన్సల్ అయిపోతుంది. దాని తర్వాత x - 3 x - 2 కూడా క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఏమంటే లాస్ట్గా కేవలము x + 3 మాత్రమే మిగిలింది ఇక్కడ మనకు. కాబట్టి మనకు ఆన్సర్ 4th వన్ సరే 4th వన్ x + 3 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాము. దత్తాంశము 3, 7, 8, 7, 6, 4, 7 యొక్క సగటు మధ్యగతం బాహుళకాల మొత్తం ఎంత అని ఇక్కడ. అయితే సో ఫస్ట్ వీటికి మనం మధ్యగతం కనుక్కున్నాం, తర్వాత బాహుళంగా కనుక్కున్నాం మనం. ఇవన్నీ ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాద్దాం మనం. ఆరోహణ క్రమం అంటే ఏంటి చిన్న నుంచి పెద్ద అనమాట. ఫస్ట్ 3 వస్తుంది, దాని తర్వాత 4, తర్వాత 6, తర్వాత 7 3 ఉన్నాయి కాబట్టి 7 7 7 దాని తర్వాత సో 8 అనమాట. ఈ విధంగా మనకు వచ్చేటువంటి విలువలు ఇవన్నీ కూడా అనమాట. మరి ఇందులో మధ్యగతం అంటే ఏంటి ఇక్కడ మధ్యగతం అంటే మధ్యలో వచ్చే విలువ కాబట్టి ఇక్కడ మొత్తం 7 కాబట్టి ఇక్కడ 3 పోతే అప్పుడు మనకి ఏముంది ఇక్కడ మధ్యలో 7 వచ్చింది. కాబట్టి సో మధ్యగతం మీడియన్ మనకి ఎంత అయిపోయింది ఇక్కడ 7కి సమానమైంది ఇక్కడ. దాని తర్వాత బాహుళకం అంటే ఎక్కువ సార్లు వచ్చేది కాబట్టి 7 3 టైమ్స్ మనకు వచ్చింది కాబట్టి జెడ్ కూడా మనకి ఇక్కడ అంటే బాహుళకం కూడా మనకు 7కి సమానమైంది. సో ఎం అంటే మీడియన్, జెడ్ అంటే ఇక్కడ బాహుళకం అనమాట. ఇది 7కి సమానమైంది. తర్వాత మరి నెక్స్ట్ కావాలి మనకు సగటు కావాలి మనకు. సగటు ఫార్ములా మరి ఆర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తమే రాశుల సంఖ్య అంటే వీటి మొత్తం బై వీటి సంఖ్య. ఎన్నో మొత్తం ఏమైనా ఇక్కడ 1 2 3 4 5 6 7 కాబట్టి రాశుల సంఖ్య మొత్తం 7. వీటి మొత్తం కూడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ
ఈ మొత్తం ఎంత 10 13 13కి 8 ఎంత 21 21 ప్లస్ 7 21 మొత్తం ఎంత 42 వచ్చింది ఇక్కడ మనకు 42 అనమాట. మరి క్యాన్సల్ చేస్తే 7 ఎక్కం 7 ఆరుల అప్పుడు మనకు వచ్చేటువంటి సగటు ఎంత అయిపోయింది ఇక్కడ 6 అయింది ఇక్కడ. అంటే ఇది ఏఎం అనమాట. మనకేం కావాలా సగటు మధ్యగతం బహుళకులు మొత్తం కావాలి అంటే 3 కలపాలి మనం. 6 ప్లస్ 7 ప్లస్ 7 మొత్తం ఎంత అయిపోయింది 20 అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ 20 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఇది. దాని తర్వాత 16వ క్వశ్చన్ చూస్తే 14 లోపు ఉన్నటువంటి బేసి ధన పూర్ణ సంఖ్యల సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అన్నాడు. ఒక సమితి ఉన్నట్టు ఆ సమితిని ఏ అనుకుంటాం మనము. ఏలో ఏముండాలి మనకు 14 లోపు ఉండేటువంటి బేసి ధన పూర్ణ సంఖ్యలు మనకు ఉండాలి. ధన సంఖ్య అంటే ఏంది సో 1 బేస్ సంఖ్య అంటే ఏమొస్తే మన 1 3 5 7 9 11 13 ఇవి మనకు ఏనే సమితి మనకు తీసుకున్న సమితి ఏ అనుకుంటే మనం ఆ సమితిలో ఉన్నటువంటి ధన బేసి పూర్ణ సంఖ్యల సమితి అనమాట ఇది. మరి కార్డినల్ సంఖ్య అంటే ఏంటి మనకు తీసుకున్నటువంటి సమితి ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఏతో సూచిస్తారు ఈ విధంగా అనమాట. ఎందుకంటే మొత్తం ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 కాబట్టి నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 మనకు ఆన్సర్ సెకండ్ వన్. మనకి కార్డినల్ సంఖ్య దగ్గర మనకి 7కు సమానం కావడము జరిగిందనమాట. అంటే సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. గుర్తుపెట్టుకోవాలి మనం అది. తర్వాత 17 చూద్దాం మనం. 17 ఏమంటే ఒక చతురస్రంలో ప్రతి భుజం పొడవు సమద్విబాహు లంబకోణ త్రిభుజం యొక్క భుజాల పొడవులకు సమానము. ఆ చతురస్రం యొక్క వైశాల్యము ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఎన్ని రెట్లు అని చెప్పిన ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు ఈ విధంగా అనమాట. అయితే ఒక చతురస్రంలో ప్రతి భుజం ఏం కావాలా సమద్విబాహు లంబకోణ త్రిభుజానికి భుజాలు కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఒక చతురస్రం ఈ విధంగా గీసినట్లయితే మనము మీకు తెలిసిందే చతురస్రంలో ఉన్నటువంటి ప్రతి భుజం కూడా సమానం ఉంటుంది. ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉంటాయి. ప్రతి కోణం ఎంత 9 డిగ్రీల కోణం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక కర్ణాన్ని కలిపినట్లయితే అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ ఈ కర్ణము చతురస్రాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది అనమాట. అప్పుడు చూడండి ఇక్కడ ఇది పక్కన పెట్టేస్తే మనం ఇదేంటి ఇక్కడ మనకు ఇది ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే ఈ భుజం రెండు కూడా సమానంగా ఉంటాయి. ఈ భుజం సమానం లంబకోణ త్రిభుజం అనమాట ఇది. అప్పుడేం చెప్పండి ఇక్కడ దీని యొక్క వైశాల్యము ఈ మొత్తం చతురస్ర వైశాల్యం ఎన్నో వంతనని ఇక్కడ. అయితే సరే మనకు చతురస్ర వైశాల్యం దీని యొక్క వైశాల్యానికి ఎన్ని రెట్లు అన్నాడు ఇక్కడ. మరి చతురస్రం యొక్క వైశాల్యం మొత్తం మనకి ఎంత యాక్చువల్గా భుజం ఇంటూ భుజం అంటే మొత్తానికి సమానం కాబట్టి ఈ కర్ణం ఏం చేస్తాను చెప్పండి ఇక్కడ ఈ చతురస్రాన్ని 2 సమాన భాగాలు విధిస్తారు కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యానికి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది 2 రెట్లు ఉంటుంది. అంటే చతురస్రం యొక్క వైశాల్యం డబల్ అనమాట. త్రిభుజ వైశాల్యానికి 2 సమానంగా ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ 4th అనమాట. ఇక్కడ ఏర్పడే 2 త్రిభుజాలు ఏమైతే లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు అవుతాయి. దీని వైశాల్యం ఈ వైశాల్యం సమానం కాబట్టి 2 కూడితే చతురస్ర వైశాల్యం కాబట్టి చతురస్ర వైశాల్యానికి త్రిభుజ వైశాల్యం ఎంత ఉంటుంది అది సగం ఉంటుంది అట్లా. అంటే చతురస్ర వైశాల్యం ఏమవుతుంది త్రిభుజ వైశాల్యానికి 2 రెట్లు అనమాట అది. తర్వాత మరి నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూస్తే మనము బహుపది x⁴ - 3 × 4 - x⁴ యొక్క పరిమాణం ఎంత అన్నాడు. మరి పరిమాణం అంటే ఏంది యాక్చువల్ ఇక్కడ మనకు 2 బహుపదులను వాటి లబ్ధం ఇచ్చినాడు ఇక్కడ. అంటే మొత్తాన్ని కూడా గుణిస్తే మనకి ఏమొస్తుంది ఒక బహుపది మాత్రమే వస్తుంది అనమాట. మరి పరిమాణం అంటే ఏంది ఇచ్చినట్టు బహుపదిలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకాన్ని బహుపది యొక్క పరిమాణం అని అంటారు అనమాట. ఇక్కడ 2 గుణించాలి మనం x⁴ × x⁴ 2 గుణిస్తే ఏమొస్తుంది x⁴ × x⁴ x⁴ 4 + 6 ఎంత 10 అనమాట. కాబట్టి మనకి పరిమాణం ఎంత 10కి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ థర్డ్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకు ఆన్సర్. దాని తర్వాత 19వ క్వశ్చన్ చూద్దాం మనము. మరి 19వ క్వశ్చన్ ఏమంటే చతురస్రంలో ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని చాలా ఈజీ క్వశ్చన్ ఇది. దీనికి వచ్చే ఆన్సర్ అంతా ఇక్కడ 4 అనమాట. గుర్తుపెట్టుకోవాలి చతురస్రానికి వచ్చేటప్పుడు మొత్తం సౌష్ఠవ రేఖలు ఏంటంటే ఇక్కడ మనకు 4 ఉంటాయి. నిలువు 2 ఉంటాయి, తర్వాత కర్ణాల నుంచి 2 ఉంటాయి. కాబట్టి మొత్తం సౌష్ఠవ రేఖలు మొత్తము 4 అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక క్రమ బహుభుజులు ఎన్ని అయితే భుజాలు ఉంటాయో అన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అనమాట. 20వ క్వశ్చన్ చూద్దాము. సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ రేటుతో అసలు ₹1200పై వడ్డీ ₹180 సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన దగ్గర మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. మనకి ఎంత దాన్ని 6తో సూచిస్తాం కాబట్టి 6 కూడా మనకి ఎంత 6% అనమాట. తర్వాత ఇదేంటి అసలు అంటే ఇక్కడ మనకి పి అనమాట. పి మనకి ఎంత ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ సో 1200 అనమాట ప్రిన్సిపల్ అది. తర్వాత ప్రిన్సిపల్ తర్వాత వడ్డీ ఐ అంటే మనకి ఎంత అయిపోయింది ఇక్కడ సో 180 అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు టీ కావాలి. మనకు టీ ఎంత ఇక్కడ మరి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా I = PTR/100 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఐ అంటే మనకి ఎంత సో 180 = పి అంటే ఎంత 1200. టీ కావాలి టీ ఎట్లా రాస్తే ఇంటూ ఆర్ అంటే ఎంత ఇక్కడ 6 బై ఎంత ఇక్కడ మనకి 100 అనమాట. ఇక్కడ మరి క్యాన్సిల్ చేస్తే 100 క్యాన్సిల్ ఇక్కడ మళ్ళీ
సరే 6 6 ముళ్ళ 10 30 వచ్చింది ఇక్కడ. అంటే 30 ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ 12 ఉంది ఇక్కడ. సో టీ ఎంత అప్పుడు 30/12. మళ్ళీ దీన్ని మనము 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే సో 2లో పోతుంది ఇది. సో లేకుంటే సింపుల్గా మనం 11 6తో భాగించుకుందాం మనం. సో యాక్చువల్ 12 30 భాగిస్తే వస్తుంది 12 24. మనకి ఎంత 6 పాయింట్ పెట్టుకుని వస్తుంది ఇక్కడ 12/5 శేషం 0. కాబట్టి ఎంత ఇక్కడ మనకు 2.5 ఎంత 2.5 సంవత్సరాలు. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ మనం 2.5 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అది లేకుంటే దీన్ని మనము ఇక్కడ శేషం 6 రాసి బై 12 రాసి ఇక్కడ కొట్టేసుకోవచ్చు ఇక్కడ మనం. సో 15/6 15/6 2 కొట్టేస్తే భాగిస్తే కూడా సేమ్ అంతే వస్తుంది ఇక్కడ మనకు. తర్వాత 21 క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. 21ది -1 -2 1,0 -1,2 -3,0 బిందువులతో ఏర్పడేటువంటి చతుర్భుజం అన్నది ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్ ఈ విధంగా అనమాట. ఇందులో ఏదన్నా ఇక్కడ అయితే మనం ఏం చేస్తాం, యాక్చువల్ మనం చతుర్భుజం తీసుకుని మనము 2 బిందువుల మధ్య దూరం అయితే కనుక్కుంటాం మనం. దీన్ని మనం ABCD అనుకుంటే AB దూరము, BC దూరము, CD DA తర్వాత కర్ణాల మధ్య దూరం కనుక్కుంటాం మనం యాక్చువల్గా మనము. అప్పుడు ఆ యొక్క కొలతలు బట్టి మనం వీటి ధర్మాల ప్రకారం విభజిస్తాం అనమాట. అయితే సింపుల్గా ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ మనకు అవగాహన కోసం మనము మామూలుగా మనం ఈ యొక్క X అక్షం Y అక్షం గీద్దాం మనము. ఇందులో ఇక్కడ మనం 1 ఇక్కడ 0 1 2 3 4 తీసుకున్నాం. ఇక్కడ మనం ఇక్కడ -1 -2 -3 ఇక్కడ ఉంది ఇక్కడ +1 2 3 4 తర్వాత -1 -2 -3 తీసుకున్నాం మనం. తర్వాత బిందువులు గుర్తిద్దాం ఇక్కడ మనం. -1 -2 అంటే ఎక్కడ వస్తుంది చెప్పండి. ఇక్కడ -1కు -2 అంటే ఇక్కడ వస్తుంది. -1 -2 కూడా ఇక్కడ బిందువు వస్తుంది ఇక్కడ. దాని తర్వాత 1కు 0 అంటే Y లేదు X మాత్రం కాబట్టి 1 మీద గుర్తిస్తాం మనం. తర్వాత -1కు 2 అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ పైన. దాని తర్వాత -3కు 0 అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఈ 4 కలపాలి మనం. యాక్చువల్గా గ్రాఫ్లో కరెక్ట్ వస్తుంది, ఇక్కడ తప్పు వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ చూడండి ఇక్కడ వీటి మధ్య దూరం ఎంత ఉంది ఇక్కడ. సరే ఈ 4 భుజాలు సమానం ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా 4 సమానం ఉంటాయి. తర్వాత కర్ణాలు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 4 ఇక్కడ కూడా 2 నుంచి ఇక్కడికి 1 ఇక్కడికి 1 ఇక్కడి నుంచి 1 ఇక్కడ 1 నుంచి 1 కరెక్ట్గా ఇస్తే కరెక్ట్ వస్తుంది ఇక్కడ మనకి ఇది. సో ఇది మనకు చతురస్రానికి శీర్షాలు కావడం జరుగుతుంది. ఇక్కడ మనం సింపుల్గా ఇది ABCD అనుకుంటే AB మధ్య దూరము, BC CD DA తర్వాత AC BD కనుకుంటే మనకు వచ్చేటువంటి ఇదే భుజాల సమానం కర్ణాల సమానం వస్తాయి అనమాట. సో పటం కరెక్ట్గా ఇస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది. బట్ మధ్య దూరం కూడా మనం ఈజీగా అనుకుంటాం మనం. అన్నీ సమానం ఉన్నాయి కాబట్టి చతురస్రానికి శీర్షాలు అవుతాయి అనమాట. ఇది ఇంకా సింపుల్గా అంటే కర్ణాల దూరాలు చూడండి ఇక్కడ. సో -3 నుంచి -2 1 యూనిట్, ఇక్కడ 2 యూనిట్, 3 యూనిట్, 4 యూనిట్. ఇక్కడ కూడా ఏమైంది ఇక్కడ 2 నుంచి 1 కాబట్టి 1 యూనిట్, 2 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడ కాబట్టి 3 యూనిట్ తర్వాత 4 ఇక్కడ. ఈ పటం కరెక్ట్ వస్తుంది కరెక్ట్గా గీస్తే మనం 4 యూనిట్స్ కాబట్టి కర్ణాలు సమానం కాబట్టి అప్పుడు ఏమైతే చతురస్రం అవుతుంది అనమాట. అది ఇందులో ఏ పటంలో కూడా కర్ణాలు సమానం ఉండవు. రాంబస్లో ఒక కర్ణం పెద్ద ఒక కర్ణం చిన్నగా ఉంటుంది అనమాట. 22 లెక్క చూద్దాం ఇప్పుడు మనము. 4920 4920 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చేటువంటి ఫలితము యొక్క ఘనమూలము 17 అగును అని ఇక్కడ. అయితే ఇందులో నుండి ఎంతో కొంత విలువను తీసేసి మనకి వచ్చేటువంటి విలువ ఏం కావాలా, దాని యొక్క ఘనమూలము 17 అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం, మనము 17 యొక్క ఘనాన్ని కనుక్కున్నాం మనం. దీన్ని ఘనం చేస్తే వచ్చేటువంటి విలువను ఏం చేయాలి, మనం దీన్ని తీసేసి మనకు వచ్చేది ఆన్సర్ అనమాట ఇక్కడ. మరి 17 యొక్క ఘనం ఏమొస్తుంది, 17 క్యూబ్ అనమాట. 17 క్యూబ్ అంటే ఏంది, 17 × 17 × 17 17 చేయంత 289 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 17, ఈ రెండు 289 మళ్ళీ 17 ఇక్కడ. మరి మొత్తానికి గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే సో 4913 అనమాట. ఇది యాక్చువల్గా దీని యొక్క ఘనం అనమాట. దీని యొక్క ఘనమూలము 17 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, మనము దీనికి వెళ్ళి తీసేద్దాం మనం. 4920 నుంచి 4913 తీసేస్తే మనకి ఏమొస్తుంది, అప్పుడు 7 వస్తుంది. కాబట్టి 7 దీన్ని తీసేస్తే మనకు వచ్చేటువంటి సంఖ్య ఏమవుతుంది, పరిపూర్ణ ఘనం అవుతుంది అనమాట. అది దాని యొక్క ఘనమూలము 17. తర్వాత 23వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 23 అంటే 0 అనున్నది ఒక డ్యాష్ సంఖ్య అన్నది ఇక్కడ. మరి 0 అంటే ఏ సంఖ్య, 0 సహజ సంఖ్యలో ఉండదు, కాదు. ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది, కర్ణీయ సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఇక్కడ. 0 అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ, పూర్ణాంకం అవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది, తర్వాత అకర్ణీయ సంఖ్య, తర్వాత వాస్తవ సంఖ్య అవుతుంది. కానీ కర్ణీయ సంఖ్య, ప్రధాన సంఖ్య, సహజ సంఖ్య కాదనమాట. అది తర్వాత 24th క్వశ్చన్ చూడండి. సరే, దానికంటే ముందు మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. 24th క్వశ్చన్ చూద్దాం మనము. హిందూ సంఖ్యామానంలో ఉన్నటువంటి 4 అంకెల సంఖ్యల సంఖ్య ఎంత ఇక్కడ. మరి యాక్చువల్గా హిందూ సంఖ్యామానంలో మనకు 4 అంకెల సంఖ్యలు ఏముంటాయి, 1000 నుండి మనకు ఉన్నటువంటి మొత్తం సంఖ్యలని 9999 అనమాట. ఇవన్నీ కూడా మనకు 4 అంకెల
సంఖ్యలు. వీటి సంఖ్య ఎంత అన్నాడు అంటే 1000, 1001, 1002, 1003 ఈ విధంగా ఉన్నాడు. మొత్తం ఎన్ని ఉన్నాయని ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి మనము వీటి మధ్య తేడా కనుక్కుందాం మనం. సో 9999 మైనస్ ఎంత అయిపోయింది ఇక్కడ 1000 తీసేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు. సో 9998 ఇన్ని సంఖ్యలు ఉంటాయి ప్లస్ ఇక్కడ 1000 ఉంది. ఇక్కడ ఆ 1000 కూడా కలపాలంటే ఒక సంఖ్య 1000 కాబట్టి 1000 అంటే ఒకటి కలిపితే మనకి ఎంత వస్తుంది అప్పుడు మనకు మొత్తము 9000 వస్తుంది. కాబట్టి 4 అంకెల సంఖ్యలు మొత్తం మనకు 9000 ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి టెట్ పేపర్ 2లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.